హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎన్సి అకాడమీ. దిస్ ఈస్ యువర్ ట్రైనర్ చిన్మయి దాశరథి. ఈరోజు ఈ వీడియోలో మనం డే 17 ఛాలెంజ్ అయితే చూడబోతున్నాము. డే 17 ఛాలెంజ్లో భాగంగా జాబ్ ఇంటర్వ్యూ అండ్ ఇట్స్ రోల్ ప్లే మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఛాలెంజ్ కూడా తీసుకోబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో కమింగ్ టు వెరీ ఫస్ట్ వన్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ రోల్ ప్లే జాబ్ ఇంటర్వ్యూ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనం తెలుసుకొని సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే సో this particular type of practice is very much important to improve your storytelling skills. Okay, at the same time ఒక డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేది కూడా మీకు ఈ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అట్ ద సేమ్ టైం హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మీరు ఇంగ్లీష్లో మీ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మీకు ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల అలవాటు అవుతుంది. ఓకే, సో నౌ వై రోల్ ప్లే? రోల్ ప్లేనే ఎందుకు? సో అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఇంప్రూవ్ ఫ్లూయెన్సీ అండ్ కాన్ఫిడెన్స్. మీకు రోల్ ప్లే వల్ల ఫ్లూయెన్సీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ప్రొఫెషనల్ ఒకాబులరీ నేర్చుకుంటారు. న్యాచురల్గా మీరు మాట్లాడే విధానాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకుంటారు. సో జాబ్ ఇంటర్వ్యూ అనగానే మైండ్లో ఒక టెన్షన్ అనేది ఉంటుంది, బాడీలో టెన్షన్ ఉంటుంది, రైట్? సో అంత టెన్షన్లో మనకి స్మూత్గా అంటే ఫ్రీగా మాట్లాడడం అనేది మన మదర్ టంగ్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో అటువంటి ప్రెషర్లో కూడా మీరు ఫ్రీగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ టు డూ రోల్ ప్లే. ఓకే, అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు రిడ్యూస్ హెసిటేషన్ అండ్ నర్వస్నెస్. ఎంత మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత హెల్ప్ చేస్తుంది అనమాట మీ నర్వస్నెస్ని ఇది రెడ్యూస్ చేయడానికి. ఓకే, సో లెట్ us ఫైండ్ అవుట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ హౌ టు ఆన్సర్ దెమ్. సో ఇక్కడ కొన్ని కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే తీసుకుందాము. అట్ ద సేమ్ టైం వాటిని ఎలా ఆన్సర్ చేయాలో కూడా చూద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కదా ఇది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నేను స్ట్రక్చర్ ఆన్సర్ ఇచ్చాను, హౌ టు స్ట్రక్చర్ ద ఆన్సర్ అనేది ఇచ్చాను, అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్ ఆన్సర్ కూడా ఇచ్చాను, రైట్? సో మనం ఎలా స్ట్రక్చర్ చేస్తాం? ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న దాంట్లో మీ నేమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ యూ నీడ్ టు include your education and profession, education or profession. Okay, after that you go with your skills and strengths, your future goals. ఈ 4 కాంపోనెంట్స్ మీ గురించి మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సిస్టమాటిక్గా అక్కడ అందించాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. హలో, మై నేమ్ ఈస్ అనన్య శర్మ, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు and I recently graduated with a degree in computer science. I have a strong interest in coding and problem solving. During my studies, I worked on various projects, including a mobile app for online learning. I am eager to work in a dynamic company where I can apply my skills and grow professionally. ఇక్కడ నేను ఇచ్చిన విధంగా మీ నేమ్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ చెప్పేశాం. అంటే అనన్య శర్మ అనేది నేమ్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటి? ఎడ్యుకేషన్ కానీ మీ ప్రొఫెషన్ కానీ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ విత్ డిగ్రీ అంటే ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, కంప్యూటర్ సైన్స్ అని. అట్ ద సేమ్ టైం మీ స్కిల్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి చెప్పాలి. ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ కోడింగ్, ఇక్కడ స్కిల్ ఇది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రెంగ్త్ ఇది. ఓకే, డ్యూరింగ్ మై స్టడీస్ ఐ వర్క్డ్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఏ మొబైల్ యాప్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్, ఇది కూడా స్కిల్లే కదా. సో మొబైల్ యాప్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నారు అంటే ఇట్స్ అ స్కిల్. అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఈగర్ టు వర్క్ ఇన్ ఏ డైనమిక్ కంపెనీ. సో నేను ఒక డైనమిక్ కంపెనీలో వర్క్ చేయడానికి ఈగర్గా అంటే ఆతృతగా ఉన్నాను అని అర్థం. ఓకే, ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అని ఇక్కడ. సో ఈ విధంగా మనం 4 పార్ట్స్ని కంక్లూడ్ చేసుకొని ఇక్కడ మనం ఇలా ఇస్తున్నాం. ఓకేనా?
This is how you can structure about yourself. So let us move to step 2. Why do you want this job? కామన్ క్వశ్చన్ అండి. మీకు ఈ జాబ్ ఎందుకు అవసరం అనేది కామన్ క్వశ్చన్. సో దీనికి మీరు ఆన్సర్ ఎలా స్ట్రక్చర్ చేస్తారు అంటే, సో మెన్షన్ ద కంపెనీ స్ట్రెంగ్స్. ఇక్కడ వచ్చేసరికి మీ స్ట్రెంగ్స్ మెన్షన్ చేయడం కన్నా, మీరు ఏ కంపెనీకి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ మీరు మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్ ద సేమ్ టైం షో హౌ యువర్ స్కిల్స్ మ్యాచ్ ద రోల్. మీరు తీసుకుంటున్నటువంటి స్కిల్స్, మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో అది ఆ కంపెనీకి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చెప్పాలి. ఎక్స్‌ప్రెస్ ఎంథూసియాజం. Enthusiasm in a sense, interest to learn more. Okay? Let us go with the example. Here, example answer అయితే ఇవ్వడం జరిగింది. I am excited about this opportunity because your company is known for innovation and creativity. My background in digital marketing aligns well with this role, and I am eager to contribute my skills to help your brand grow. ఇక్కడ ఈ ఉద్యోగం నీకు ఎందుకు అవసరం అంటే, నీకు ఆ నీడీనెస్ అనేది అక్కడ కనిపించకూడదు. ఓకే. ఎలా కనిపించాలి అంటే, అదొక రెప్యూటెడ్ కంపెనీ. ఆ కంపెనీకి నీ స్కిల్స్ యాడ్ అయితే ఆ కంపెనీ గ్రో అవుతుంది. సో ఇక్కడ కంపెనీని మనం డౌన్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా జాబ్ కావాలి అన్న లోనెస్‌లో లేము. ఈ విధంగా మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో అదెలా ఎగ్జిబిట్ చేయాలి? నీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి. ఆ కంపెనీ యొక్క గ్రోత్‌కి కావాల్సినటువంటి స్కిల్స్ నీ దగ్గరున్నాయి. ఆ స్కిల్స్ ఈ కంపెనీతో మ్యాచ్ అయితే కంపెనీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విధంగా వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ గైస్. Now, another important question is, what are your strengths? ఓకే. సో మీ స్ట్రెంగ్స్ ఏంటి? మీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది చెప్పేటప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా మనం ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. చూస్ 2-3 రెలెవెంట్ స్ట్రెంగ్స్. రెలెవెంట్ అంటే ఏంటి? మీరు ఏదైతే జాబ్‌కి అప్లై చేస్తున్నారో, ఆ జాబ్‌కి తగ్గట్టుగా ఉండేటువంటి స్కిల్స్ మీరక్కడ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ఉందనుకోండి. ఓకే. టీచింగ్‌లో మీకు కావాల్సిందేంటి? కమ్యూనికేషన్ కావాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. దట్ మీన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అయ్యుండాలి. అవునా? అట్ ద సేమ్ టైమ్ గైడింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి గివింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మీకు తెలిసుండాలి. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్‌తో సంబంధం లేదు. అవునా? ఈ విధంగా మీరు, మీరు ఏదైతే జాబ్‌కి అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మీ స్ట్రెంగ్త్స్ అనేది అక్కడ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో, అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి అని చెప్తున్నప్పుడు దాన్ని మీరు సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయొచ్చు మనం దాన్ని? మీరు ఇంతకు ముందు ఆ స్కిల్స్‌ని ఏ విధంగా యూజ్ చేశారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీరు చెప్తున్నటువంటి స్కిల్స్‌కి, స్ట్రెంగ్త్స్‌కి మీరు సపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు. మీరొక స్ట్రెంగ్త్ చెప్పారు అంటే దాన్ని యూజ్ చేసి మీరు పాస్ట్‌లో ఏం చేశారు? మీరు ఎటువంటి అచీవ్‌మెంట్ తీసుకున్నారు? లేదంటే అది మీకెలా యూజ్ అయింది? ఆ స్ట్రెంగ్త్ అనేది మీకెలా యూజ్ అయిందనే విధంగా మీరు ఆ స్ట్రక్చర్ అనేది ఇవ్వాలి మీ ఆన్సర్‌కి. Okay, so let us find out an example answer to answer this. What are your strengths? One of my strengths is adaptability. In my previous internship, I quickly learned new software and improved the team's efficiency. I am also a strong communicator, which helps me work well in teams. ఇక్కడ ఎన్ని ఎన్ని స్ట్రెంగ్స్ అనేది నేను మెన్షన్ చేశాను ఒకసారి చెప్పండి. వన్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ అడాప్టబిలిటీ అన్నా. ఇంకొకటేంటి? టీమ్స్ ఎఫిషియన్సీని లెర్నింగ్ అనేది ఇక్కడ సెకండ్ స్ట్రెంగ్త్ కింద క్విక్ లెర్నింగ్. ఓకే. థర్డ్ స్ట్రెంగ్త్ ఏం చూపిస్తున్నాము? స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది థర్డ్ స్ట్రెంగ్త్ కింద చూపిస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క స్ట్రెంగ్త్‌కి కూడా ఒక సపోర్టింగ్ సెంటెన్స్ అనేది మనం ఇచ్చాం. అడాప్టబిలిటీకి ఏం చెప్పాము?
ప్రీవియస్ ఇంటర్న్‌షిప్‌లో నాకది హెల్ప్ అయిపోయింది అని చెప్పేసి చెప్పాం. క్విక్ లెర్నింగ్‌లో టీమ్ ఎఫిషియన్సీకి అది బాగా పనికొచ్చింది న్యూ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం వల్ల అని చెప్పి ఇచ్చాం. అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్‌కి వర్క్‌ని బాగా ప్రెజెంట్ చేయడానికి నాకు ఈ కమ్యూనికేషన్ అనేది హెల్ప్‌ఫుల్ అయింది అని చెప్పేసి చెప్తున్నా. రైట్? సో, వెనెవర్ యూ ఆర్ గివింగ్ 2 to 3 strengths, give a detail about those particular strengths. Right? సో, దీనికి చాలా కేర్‌ఫుల్‌గా మనం ఆన్సర్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూ నీడ్ టు షో యువర్ అంబిషన్ అండ్ గ్రోత్. సో, మీరు మీ అంబిషన్ చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ దాన్ని యూజ్ చేసుకొని మీ గ్రోత్ ఎలా ఉంటుందనేది కూడా మీరు అక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు కనెక్ట్ యువర్ కెరియర్ గోల్స్ విత్ ద కంపెనీ. మీరిప్పుడు ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఈ క్వెషన్స్ అడుగుతున్నారో, వాళ్ళ కంపెనీతో మ్యాచ్ అయ్యే విధంగా మీరు కెరియర్ గోల్స్ అనేవి చెప్తూ ఉండాలి. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, నౌ లెట్ us see example answer for this question. In 5 years, I see myself in a leadership role where I can contribute to strategic decisions. I am eager to develop my skills and grow within this company. చెప్పాను కదా! సో, ఇక్కడ మీరు మీ అంబిషన్‌ని, గ్రోత్‌ని మిక్సప్ చేసి చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు కనెక్ట్ యువర్ కెరియర్ గోల్స్. ఇక్కడ మనం లీడర్‌షిప్ గురించి చెప్తున్నాము. స్ట్రాటజికల్‌గా డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఆహ్, అటువంటి పొజిషన్‌లో నేను ఉంటాను అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? నా స్కిల్స్‌ని గ్రో చేస్తూ, నా స్కిల్స్‌తో పాటు ఈ కంపెనీని గూడా నేను గ్రో చేస్తాను అనే విధంగా. అంటే మీరు గ్రో అవుతూ కంపెనీ గ్రోత్‌కి కూడా మీరు సపోర్ట్ చేస్తాను అని వాళ్ళకి చెప్పకనే చెప్తున్నట్టు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇన్ని విధాలుగా మనం ఆలోచించి ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, హౌ టు ప్రాక్టీస్ టుడే. ఈరోజు నేను ఇచ్చినటువంటి రోల్ ప్లే జాబ్ ఇంటర్వ్యూ పోర్షన్‌ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, రికార్డ్ యువర్ ఆన్సర్స్ అండ్ లిసన్ ఫర్ క్లారిటీ. చాలా చాలా జాగ్రత్తగా ఈ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీకు ఫ్రెండ్స్ అవైలబుల్‌గా ఉంటే ఫ్రెండ్స్‌తో చేయండి. లైవ్ క్లాస్‌లోకి వచ్చేవాళ్ళు నాతో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది మాక్స్ లాగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్వరు అందుబాటులో లేరు అనుకుంటే మీరు మిర్రర్ ముందు ట్రై చేయండి. టైమ్ యువర్‌సెల్ఫ్ టు కీప్ ఆన్సర్స్ అండర్ 1-2 మినిట్స్. సో, ఒక టైమర్ అనేది పెట్టుకోండి. ఒక్కొక్క క్వెషన్‌కి మీరు 1-2 మినిట్స్ బిలోనే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎంటైర్ ప్రాక్టీస్ కాదు. ఒక్కొక్క క్వెషన్‌కి మీరు లెస్ థాన్ 2 మినిట్స్ ఆన్సర్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి విత్ గివెన్ ఇన్‌స్ట్రక్షన్స్. ఫోకస్ ఆన్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ న్యాచురల్ టోన్. ఇక్కడ మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు చెప్పే సమాధానం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత క్లియర్‌గా ఉంటాయి. దట్స్ ఆల్ అండ్ టుడేస్ ఛాలెంజ్. Simulate a fun interview with 5 to 7 questions and answer as confidently as possible. సో, ఒక 5-7 ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది డ్రాఫ్ట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వాటికి మీరు సొంతగా అంటే కాన్ఫిడెంట్‌గా ఎంత వీలైతే అంత కాన్ఫిడెంట్‌గా మీరు వాటికి ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్.
That's all for day 17 and see you all on day 18. Till the time, take care and happy practicing.